బేల మండల కేంద్రంలో 2 ల్యాబ్లను జిల్లా ఎక్స్టెన్షన్ మాస్ మీడియా అధికారి రవిశంకర్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలోని పలు ఆర్ఎంపీ క్లినిక్లను జిల్లా ప్రోగ్రాం అధికారి కృష్ణవంశీతో కలిసి తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అనుమతి లేని 2 ల్యాబ్లను సీజ్ చేశారు. ఇక ఆర్ఎంపీ వైద్యులు వారికి స్థాయికి కూడా మించి వైద్యం అందిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు అత్యవసర సమయంలో మాత్రమే ఆర్ఎంపీ వైద్యులను సంప్రదించాలని సూచించారు. వచ్చి రాని వైద్యంతో ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బేల మండల కేంద్రంలో తనిఖీలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. పబ్లిక్ చీటింగ్ कर रहे पूरा అండి. ఈ నేను రవిశంకర్ నా పేరు, జిల్లా మాస్ మీడియా అధికారి, హైదరాబాద్ డిఎంహెచ్ ఆఫీస్ నుంచి. ఇక్కడ మనకి అన్రిజిస్టర్డ్స్ హాస్పిటల్స్ కానీ ల్యాబ్స్ కానీ ఫిజియోథెరపీ సెంటర్స్ కానీ చాలా ఉన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి డిఎంహెచ్ గారికి కొంతమంది కాంప్లైంట్ చేస్తే డిఎంహెచ్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ బేలా రావడం జరిగింది. నేను మా హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటరెడ్డి గారి ప్రిపేర్ చేసి వచ్చాము. అన్నీ విజిట్ చేశాము హాస్పిటల్స్ అన్నీ. అందులో మనకు ఇక్కడ ఒకటి లక్ష్మీ నరసింహ డయాగ్నోస్టిక్ సెంటర్, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ అన్రిజిస్టర్డ్ ఉంది. ఆయన క్వాలిఫైడే ఉన్నాడు కానీ రిజిస్టర్డ్ మాత్రం చేసుకోలేదు. అసలు ఏంటంటే నిబంధనల ప్రకారం అంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి అంటే ల్యాబ్ కానీ ఫిజియోథెరపీ సెంటర్ కానీ క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేసామంటే స్టార్ట్ చేసినప్పుడు అంతకుముందే డిఎంహెచ్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేయాలి. నేను స్టార్ట్ చేసినాక తీసుకుంటాం అనేది కాదు, ముందే పర్మిషన్ తీసుకుని తర్వాత స్టార్ట్ చేయాలి. వీళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా ఇలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు ల్యాబ్స్ అన్నీ చేశారు. ఇక్కడ కూడా ఇంకొక ల్యాబ్లో చూసాం, అక్కడ బోర్డు లేదండి, వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళారు. ఇక్కడ ఇది సీజ్ చేస్తున్నాము, అక్కడ అది కూడా సీజ్ చేస్తాం. ఫోన్ చేస్తాం, వాళ్ళు రాలేదు, రాకపోయినా కూడా మేము అది సీజ్ చేసి వాడి విజ్ఞప్తి ఏంటంటే ఆర్ఎంపీ కూడా స్థాయికి మించి వైద్యం లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, భయంకరమైన యాంటీబయాటిక్స్ వాడుతున్నట్టు అవన్నీ తెలుస్తుంది. వాళ్ళకి అవన్నీ తెలియవు, దానికి వచ్చేటువంటి అనర్థాలు వాళ్ళకి తెలియవు. ఏదో బాగా హై డోస్ ఇచ్చేస్తారు, ఆ డోస్ ఇచ్చేస్తే తక్కువ అయిపోతుంది. ఎవ్రీ డాక్టర్ దాని లోపల ఇది కంటే అదేమవుతుందంటే హై డోస్ ఇచ్చిన తక్కువ అయిపోతుంది. హై డోస్ ఇవ్వకూడదు, ఫస్ట్ స్టార్టింగ్ హై డోస్ ఇవ్వకూడదు. అది ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకు డాక్టర్లకు వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఏం డోస్ ఇవ్వాలి, ఎట్లా అవుతుంది, పేషెంట్స్ పరిశీలించి అవన్నీ ఇస్తాం. ఇవేంటి వచ్చినాకే ఇస్తాం. హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అన్నీ ఇచ్చి వాళ్ళ ప్రజల ఆరోగ్యాలు అన్ని సలహా చేస్తుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ఇస్తుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ఇస్తాం బట్టి అప్పటికి నొప్పి తగ్గుతుంది. కానీ మేము వాళ్ళకందరికీ షోకాజ్ నోటీసులు ఇస్తున్నాం. షోకాజ్ నోటీసులు ఇచ్చేసి వాళ్ళు మంచాలు అవన్నీ పెట్టి ఆయా స్టాండ్ ఇంటర్మీడియట్ వార్షిక